హలో ఫ్రెండ్స్, హైదరాబాద్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి జస్ట్ 2 గంటల్లోనే బెంగళూరులో మీటింగ్కు చేరుకోవడం అనేది ఒకసారి ఊహించుకోండి. ఇది సినిమా కథలా అనిపించవచ్చు, కానీ త్వరలోనే ఇది నిజం కాబోతోంది. ఎందుకంటే హైదరాబాద్ టు బెంగళూరు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఇప్పుడు అమలు దశలోకి వెళ్ళింది. 626 కిలోమీటర్ల బుల్లెట్ ట్రైన్ కారిడార్ హైదరాబాద్ టు బెంగళూరు ప్రయాణాన్ని పూర్తిగా మార్చబోతోంది. అయితే ఈ ట్రైన్ ఎక్కడెక్కడ అవుతుంది, ఎప్పుడు పూర్తవుతుంది, ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్ళాలంటే సాధారణంగా రైల్లో ప్రయాణం 10 నుండి 12 గంటల వరకు పడుతుంది. వందే భారత్ రైల్లో కూడా సుమారుగా 8 గంటల సమయం పడుతుంది. ఫ్లైట్లో ప్రయాణం అయితే గంటంపావులో చేరుకోవచ్చు, కానీ ఎయిర్పోర్ట్ చెక్-ఇన్లు, సెక్యూరిటీ, అలాగే సిటీ ట్రాఫిక్ అన్నీ కలిపితే మొత్తంగా 4 నుండి 5 గంటలు ఈజీగా పట్టొచ్చు. దీనికి పరిష్కారంగా గేమ్ చేంజర్ లాంటి హైదరాబాద్ బెంగళూరు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ వస్తోంది. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ హైదరాబాద్ బెంగళూరు హై స్పీడ్ రైల్ కారిడార్ సుమారుగా 626 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ మార్గంలో మొత్తం 12 వరకు స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ కారిడార్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మీదుగా వెళ్తుంది. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న కొన్ని ముఖ్యమైన స్టేషన్లు ఇలా ఉన్నాయి. తెలంగాణలోని మహబూబ్ నగర్, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, అనంతపురం, హిందూపూర్, కర్ణాటకలోని అలిపుర, బెంగళూరులోని అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గర దేవనహల్లి అనే ప్రాంతం, ఇంకొక ముఖ్యమైన స్టేషన్ కొడియహల్లి కూడా ఉంది. ఈ మార్గం బెంగళూరు చెన్నై హై స్పీడ్ రైలుతో కూడా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ బుల్లెట్ ట్రైన్ స్పీడ్ విషయానికి వస్తే ఈ హై స్పీడ్ రైల్ డిజైన్ స్పీడ్ 350 కిలోమీటర్లు గంటకు, అంటే ఒక గంటకు 350 కిలోమీటర్లు ప్రయాణించే విధంగా డిజైన్ చేశారు. ఆపరేషన్ స్పీడ్ వచ్చేసరికి గంటకు 320 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. అంటే హైదరాబాద్ నుండి బెంగళూరుకి సుమారుగా 2 గంటల్లోనే చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ రైల్వే లైన్ ఇప్పుడున్న ట్రాక్ల మీద కాకుండా కొత్తగా ప్రత్యేకంగా నిర్మించే ఎలివేటెడ్ ట్రాక్ల పైన నిర్మించబడుతుంది. ఇది హై స్పీడ్ ట్రైన్కు సురక్షితమైన ఇంకా వేగమైన మార్గాన్ని అందిస్తుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సర్వేలు ప్రస్తుతం RITES లిమిటెడ్ అనే సంస్థ నిర్వహిస్తోంది. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే DPR ఈ మార్చి చివరి నాటికి సిద్ధమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కర్ణాటకలోని చాలా ప్రాంతాల్లో భూసేకరణ పనులు ప్రారంభమయ్యాయి. ప్రాజెక్టు వేగంగా ముందుకు సాగేందుకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేస్తోంది. ఈ ప్రాజెక్టు వల్ల ప్రయోజనం ఏంటంటే హైదరాబాద్ ఇంకా బెంగళూరు నగరాలు రెండూ కూడా భారతదేశంలోనే ప్రధాన టెక్ హబ్లు. ఈ బుల్లెట్ ట్రైన్ కనుక ప్రారంభమైతే IT ప్రొఫెషనల్స్కు ప్రయాణం సులభమవుతుంది. 2 పెద్ద IT నగరాల మధ్య బిజినెస్ ట్రావెల్ వేగంగా పెరుగుతుంది. కొత్త పెట్టుబడులు వస్తాయి. ఇంకా దక్షిణ భారతదేశంలో ఆర్థిక కార్యకలాపాలు మరింత వేగం అందుకుంటాయి.